మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి వేల రూపాయలు ఆదా అయ్యేటట్టు చేస్తున్నామని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మా గొప్పగానే చెప్పుకుంటున్నాయి. మరిగా ఉచిత బస్సు పథకం చేయంగా మహిళలకు అవుతున్న ఫాయిదా ముచ్చట పక్కన పెడితే ఇగో గీల కథ ఎట్లున్నదో చూడుండ్రల్లా. చదువుకొని గొప్పోళ్ళైదామని అనుకుంటే కాలేజీకి పోయేతందుకు బస్సులే ఉంటలేవాట. గందుకే ఇట్లా ధర్నాకు దిగిరు విద్యార్థులంతా. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ ఊరికేంచి బస్సులు చక్కగా నడపాలని లొల్లికి దిగేటాలకు ట్రాఫిక్ బగ్గనే జామ్ అయింది. ఇంటర్ డిగ్రీ కాలేజీలకు పోవాలంటే యాళ్లకు బస్సులు రాకపోవట్లే చాలా ఇబ్బంది పడుతున్నారట పిల్లలు. ఒక్కనాడు కాదు 2 రోజులు కాదు దినం ఇట్లనే అయ్యేటాళ్లకు కాలేజీలకు ఆలస్యంగా పోతున్నారట అటు దిక్కున్న విద్యార్థులంతా. అట్లా ఆలస్యంగా పోయేటాళ్లకు కాలేజీ సార్లు ఇట్లయితే మీరు కాలేజీకి రాకుర్రి, మీరు దినం ఇట్లనే అత్తే టీసీలు ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారట. ఇట్లయితే మా చదువులు ఏం కావాలని ప్రశ్నించారు విద్యార్థులు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మేము కాలేజీలకు పోయేటాళ్లకు నడిపే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేసిర్రు. మరిగా సర్కారు పెద్దలు ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి మహిళలనేదో ఉద్ధరిస్తున్నామని గొప్పలు చెప్పుకునుడు కాదు, జర్ర ఇప్పటికైనా విద్యార్థులకు తిప్పలు లేకుండా చూడుర్రి. వాళ్ళు యాళ్లకు బల్లెకు కాలేజీలకు పోయి మంచిగా చదువుకుంటేనే కదా మంచి మార్కులు వచ్చేది, మంచి ఉద్యోగాలు సంపాదించుకునేది. కాబట్టి ఇప్పటికైనా గొప్పలు చెప్పుకునుడు బంద్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థులు ఎవ్వరికి తక్లీఫులు లేకుండా రవాణా సౌలతి చేయుర్రి అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి సర్కారు పెద్దలు ఏం నిర్ణయం చేస్తారో దీని మీద.